సమ్మక్క సారక్క వీరుల జాతర మన హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇలా శ్రీశాంత్ మీద అయితే ప్రాంక్ చేయబోతున్నాం. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా వాళ్ళ గొయ్యి కప్పి శ్రీశాంత్ అబ్దుల్ అందరు వస్తారు. వీడియో ఇస్తానా బాయ్. ఎట్లున్నారు మీరు అందరూ? దిగో అబ్దుల్ అనేస్తారు కానీ సూర్య కూర్చొని కానీ గొడ్డలు కూర్చుతాగాలి. ఇప్పుడైతే అబ్దుల్కి నాకైతే తెలుసు మనం ప్రాంక్ చేసి శ్రీశాంత్కి తెలుసు, అందుకనే మా ముందటి బండ్లు వేసాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్. ఇవాళైతే అమాస్ రాత్రి మేమైతే తిరుగుదామని బయటికి వెళ్ళినాం. కార్తిక్ గాడు నేనే ప్లాన్ సెట్ చేసినాం. మంచిగా తాగుదాం ఇద్దామని. శ్రీశాంత్ గారు ఇంట్లోకి వెళ్ళి రానంటే తెచ్చినామని. మన ఎట్లుంటాయి వాళ్ళ ఇంటిగాడి పోదు కర్ణ చేసి మరి ఇద్దామని బయటికి. వాళ్ళ ఇంటిగాడి పోదు కర్ణ చేసి మరి ఇద్దామని బయటికి. దొరికింది నాకు అసలు బేకార్ కాల. తిరుగురాను బండి వేసి పంపిస్తాను. మనమైతే ఇలా ప్రాంక్ అయిపోతుంది. ఇవాళైతే అమాస శ్మశానంలో అయితే తీసిపెడదాం శ్రీశాంత్ని. మా కాడ ఒక పెద్ద శ్మశానం ఉంటుంది, అలా అయితే తీసిపెట్టి మనం వెళ్ళిపోదాం. మని ఇలా ప్రాంక్ అయిపోతుంది. ఇవాళైతే అమాస శ్మశానంలో అయితే తీసిపెడదాం శ్రీశాంత్ని. మా కాడ ఒక పెద్ద శ్మశానం ఉంటుంది, అలా అయితే తీసిపెట్టి మనం వెళ్ళిపోదాం. మని ఆడిసిపెట్టి మనమైతే చూద్దాం. శ్రీశాంత్ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. ఆడ ఇంకో వానికి కెమెరా వేరే కెమెరా పెడదాం ఆడ ఇంకోటి. మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం డెస్టినేషన్కి. ఇంకో 5 minutes పడుతుంది చేరుకునేందుకు. ఏమంటావు బ్రో? అంతే శ్రీశాంత్ అయితే ఇలా పోపియబోతున్నాం డైరెక్ట్. ఇలా అయితే మొత్తం వేస్ట్ కాలేదు నవ్వుతాళ్ళు. ఏంది నీకేంది అవుపియకుండా కర్రోళ్ళు అవుపియారు. మేము తెల్ల ఉన్నాం కాబట్టి అవుపిస్తాం. ఎవరు అసలు చూద్దాం. ముందర పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. పోలీసు వాళ్ళు అయిపోయినాక మన వీడియో అయితే షూర్ చేద్దాం. రౌండే తిరుగుతుందిరా. ఎట్లా పోతావురా బండి అయిపోతే? మనమైతే ఇప్పుడు శ్రీశాంత్కి భయపెట్టబోతున్నాం. ఈ గల్లీలో ఎంతో తెచ్చారు, ఈ గల్లీలో ఏంటి పోతున్నాం. చూపిద్దాం శ్రీశాంత్కి భయం అంటే ఏందో. అరే ఈ రోడ్డుకి ఎందుకు చెప్తాను రా? ఇటు పోతాను ఎందుకు చెప్పు. తిరగని మావా మొన్న నిన్న ప్రాంక్ చేసినామని ఇవాళ నువ్వు ప్రాంక్ చేస్తావు కథలు తింటాను. చక్కగా బండి బండి అరే అంటరాని అంటుకుంటే తింటే మళ్ళీ బాధపడతావు. ఏమన్నా అంటే ఆడోళ్ళకంటే అభిమానం కలుగుతుంది. అరే ఎందుకు తీసుకొస్తాడో రా నువ్వు? ఏడ పని లేదురా నీకు. నీ ఈ దారంతా ఏందిరా ఇది? బండి పంచర్ అయిందా? ఎందుకు పెట్రోల్ లేదా బండ్లా? ప్రామిస్ చెప్తాను పెట్రోల్ లేదు ఫస్ట్ చెప్తాను. ఏమైనా చేసుకోండి అలా పెట్రోల్ కొట్టిస్తాను. మన డెస్టినేషన్కి అయితే షురూ అయితే వచ్చినాం అనుకో. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇదే ఇక్కడనే మనం వచ్చేసినాం అనుకో. అదే శ్మశానం. శ్మశానం అది. ఇటు ఇంకో శ్మశానం ఉన్నది. అరే బండి పంచర్ అయిందా బాయ్? బండి పంచర్ అయింది. బండి పంచర్ అయింది బాయ్. ప్రామిస్ చెప్తాను పెట్రోల్ లేదు ఫస్ట్ చెప్తాను. అరే పట్టుకత్తాళ్ళు ఏమో వేద్దాం అనుకుంటారు. అసలు
అరే ఏదో ఒకసారి తీసుకోవాలి. బండి పక్క ఫోటో కిరాక్ వస్తాయి. ఈ చీకట్లు ఏమొస్తుందిరా అందుకే అంత కర్రే ఉన్నాం మనం. నువ్వు తెల్లబడతావా ప్రొఫైల్ చూపెట్రా. నువ్వు తెల్లబడతావానా మేము ఉండే బొగ్గు బొగ్గు ఉంటాం. అరే ఒకసారి దిగండి రా ఫోటో మాతో చెప్తున్నారా మీరు అవలా ఉన్నారు. చెప్తాయినారా అలా అలాంటే మేము ఒక్క నిమిషం ఏంటి ఇంకా జరుగు బ్రో. అరే ఒక నిమిషం ఇగో గీడినాడు మేము 2 నిమిషాలు ఇట్లా వేసాం. గాడిగేటు నేను కూడా అత్తావు అత్తావు బే బాయ్ 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 బాయ్. మనమైతే శ్రీశాంత్ అయితే ఇచ్చిపెట్టినాం బాయ్ 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 ఆడాడుకుంటాను. మనమైతే శ్రీశాంత్ ఇప్పుడు శ్రీశాంత్ ఇచ్చిపెట్టినాం. ఒక 2 కిలోమీటర్లు ఊళ్ళే పోతాను. ఇప్పుడు శ్రీశాంత్కి భయం పడుతుంది. భయం అంటే ఇప్పుడు వెళ్తుంది బాగా. రే రే ఓ ఆవుబే గిడోళ్ళు పోతలేదురా ఆవులరా రే. అరే నీ కరింపుల్లని చూసిర్రా గాయస్ వదిలిపెట్టి పోతాళ్ళు దొంగ వాడుకోళ్ళు. ఏమో ఉన్నా ఇటో పట్టుకొచ్చిళ్ళు అమ్మవారి చెంటాలు ఇంట్లో కూర్చున్నోడిని ఏడికేడికో తీసుకొని వచ్చిళ్ళు. అసలు నీ అమ్మ ఏమనుకుంటారు రా. నా పాటికి నేను ఇంట్లో కూర్చున్నోడిని గీడు పట్టుకొచ్చిళ్ళు. నీ అమ్మ ఏడ దొరికిల్రా. అరే అత్తానరా ఏ రాబే ఎడిపోతాను రా. రే ఆగురా చూసిర్రా గైస్ ఎడేడో తిప్పుతాళ్ళు ఉరికిపిత్తాళ్ళు మోసత్తా. రే రాళ్ళు రాయుడు నీ అమ్మ. రే అబ్దుల్ ఏడ దొరికిల్రా నీ అమ్మ. ఇంట్లో కూర్చున్నోని గిట్లా తీసుకొచ్చి తిప్పుతాళ్ళు రోడ్ల మీద. చీని మా అమ్మ అన్నది అప్పటికి అమ్మవారి అలా ఇంట్లోకి వెళ్ళి బయటికి పోకని. ఈ బేకార్గా వచ్చి నాకు కాళ్ళు లాగాలి చక్కగా టీషర్ట్ షార్ట్ వేసుకొని ఉరికొచ్చిన నన్ను ఏమో తిప్పుతాళ్ళు అవలా లేడుకో వీళ్ళు. చీని అమ్మ ఏడదాపురం వెళ్ళరా నాయన. చీని అవలాలు తయారయ్యాలంతా చీ వీడికి వీళ్ళు రా అవలారా. ఫోన్ పట్టుకోరా వీడియో తీయరా అని ఉన్నారు. దీనికేనారా మాతో ఇంకోసారి దొంగబాడుకొని నమ్మి ఏడికి రావద్దు. దోస్తుగాళ్ళు ఉంటారు కానీ ఇటువంటి చిల్లరగాళ్ళతో తిరగద్దు. అవలా వాళ్ళు తయారయ్యారు. ప్రాంక్ వీడియోలు అని కూడా నా మీద ప్రాంక్ చేసారు. నీకు ఉంటుంది రాహుల్ రా. అరే అబ్దుల్గా బొమ్మరిది నీకు ఓ రోజు ఉంటుంది అవరా. కార్తిక్ తమ్ముడు అనుకుంటున్నావు కానీ నీకు కూడా ఓ రోజు ఉంటుంది ఆగు వత్తాలు. ఏ కాదు ఇది వేరే బండి అసలు మధుడు రోడ్డు మీద ఉరికెత్తాండు వద్దాం బర్రె తీరు. ఇప్పుడు శ్రీశాంత్ ఎక్కబోతుంది వచ్చి పోనీ అట్లా 2 కిలోమీటర్లు వేద్దాం బా. మేమైతే సైడ్కి ఆపుదాం బండి పెట్రోల్ లేదు. పోదామంటే పెట్రోల్ చూద్దాం. ఫస్ట్ డిక్కీ ఓపెన్ చేసి పెట్రోల్ అయితే కూడా పోతున్నాం. గో లైట్ చీని అమ్మ ఇటో కారు వస్తాను. ఈ కారు విడికి వెళ్ళి రా కొన్ని వదిలిపెట్టి వస్తాలు దొంగ కొడుకులు. పెట్రోల్ చూసినాక ఊళ్ళోకి పోతాం. చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి. మరి మనకేదైనా తాడు వాళ్ళు ఉన్నాయి పెట్రోల్ పోవచ్చు రావచ్చు. మేమైతే వెళ్ళిపోతాను. శ్రీశాంత్ అయితే తీసి పెట్టినాం. ఉరుతాను అక్కడ సౌండ్ వినిపిస్తాను. తొందర దీపాయి మళ్ళీ తోడు మీకు బండి వెళ్ళినాక వ్యూ చూపిస్తా. మొత్తం చీకటి లైట్లు ఉండలేవు. పోనీ అమ్మ తోడు వాడు ఉరుకొస్తారా ఏమనంటే ప్రాంక్ అయితే చేస్తాను. ఇగో అంటుకున్నా అనుకో ఎందుకు చెప్పు బ్రో. మొత్తం కార్తీక్ సంబంధం వాళ్ళ ఇంట్లో సరే అని వాడు ఒక్కడే ఉన్నాడు రా. చీకటి మొత్తం చీకటి బండి ఇంకా నుంచి క్యాప్చర్ వాడు ఆలో ఫోన్ లో వీడియో ఇస్తాను రా. వాడి ఫోన్ లో తీసుకోండి. మనం ఇంకో ఫోన్ లో నుంచి వాడిని క్యాప్చర్ చేద్దాం. మనం ఆడనే ఉండి నీ ఫోన్ ఉన్నాయా చలో చలో చిన్న క్యాప్చర్ పిల్ల బండి వస్తాను. ఆడ ఏమోలో ఉన్నారు.
రే ఎవరు రాడా అమ్మ కొడతారా కార్తీక్ నిన్ను కొడతారా వాడు రోడ్డు మీద ఉన్నాడు. ఆవు సైడ్ కాపు సైడ్ కాపు. జూమ్ అయితే అంత కార్తీక్ ఫోన్ ఇట్లా పెట్టి వాడిని లైట్ బంద్ చేయి లైట్ బంద్ చేయి లైట్ బంద్ చేయని ఆఫ్ చేయి బండి ఆఫ్ చేయి ఫస్ట్ నా జూమ్ అయ్యారన్నా అంత దూరం. ఇక్కడ ఆవు జూమ్ అవుతుంది. మనోడైతే అక్క అన్నాడు ఇంకో అట్లా దయ్యం తీరు నడుచుకుంటూ వస్తాడు. మనోడైతే కనిపించలేడు వస్తాడు. పక్కన సమాధులు ఉన్నాయి మళ్ళా. అటువని అబ్దుల్ క్యాప్చర్ అయితే లేడు. ఏం కాదు గాయస్ బండ్లు ఆఫ్ చేసేసినాం గాయస్. మొత్తం వాడు ఒక్కడే ఉన్నాడు. ఎందుకు ఎప్పుడు చూస్తా అంటే లైట్ పెట్టి చూస్తాను చూడడానికి గాయస్. ఇటు లైట్ పెడతాను లైట్ పెడతాను ఇంకో. ఎట్లున్నాడు నా ఫోన్. నా కెమెరా అయితే మంచిగా లేదు, క్యాప్చర్ అయితే లేదు. ఆడ లైట్ వచ్చే కింద వాడే. ఏముంటాయి బ్రో అది? మేము చెట్లకి వచ్చేసినాం. వాని ముందు నుంచి ఒక జలకిద్దాం పోయి. అరే పారా వాని ముందు నుంచి పోకుండా జలకిద్దాం. కారత్తాది కారు వెనక పోదామా మళ్ళీ ఉరకత్తాడు. పోనీ ఏమసలు పోనీ బాయ్. వానికైతే జలకిద్దాం పోదానమని. मस्त शेड्स होणार आहे नीला अप्पा कमला हसन ఒలిబే ఆగులరా. అరే ఆగుబే. అరే ఆగురా బాబా. అరే ఆగురా మొసత్తా ఉరికి ఆగురా. అరే నీరే వాడు ఆగుబే. చూసిరా గాయస్ ఉరికెత్తాడు చూడండి. ఆగం బాయ్ పురి అబ్దుల్ వాళ్ళని ఆపుతాడు. అదే ఆపకూడదు దారా. ఒక 10 నిమిషాలు అయితే జలకిద్దాం మనకి. ఇటు పెడు ప్రాంక్ అయితే సాల్ కాదు పో వాడి దగ్గరగా తను పోనీరా రే పోనీరా. అరే మామ పడతారా బాయ్ పోనీరా. ఏ పిచ్చోడి అబ్దుల్ గాడు ప్రాంక్ తెలియడు. వాడిని భయవాళ్ళు ఏం లేవు. మస్తు భయపడ్డాడు. అటుతాడు శ్రీశాంత్కి అయితే ఘోరంగా భయపడ్డది. ఐ హోప్ మీ ప్రాంక్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను. వాళ్ళైతే రాని స్టేడియం చెప్దాం. వృధాలు రోడ్ల మీద జరుగుతాను ఇక్కడ మావాసియాలు అసలే. గాయస్ ఇప్పుడే దొరికింది. అరే మామ పడతారా? నన్ను పడదే నువ్వు పడతారా అంటే. అరే మామ పడతారా? పోతారా పర్రోడికి అయితే నీ అమ్మాయి అయిపోయింది. ఏమన్నా అంటే ఆడవాళ్ళ అభిమానం. ప్రాంకా వట్ట ప్రాంక్ ఇలా పట్టుక తర్రా ప్రాంక్ అని ఎవడన్నా అవలా తయారయ్యారు. అరే ప్రాంక్ రోజు ఏ కలిపే బండి పక్కన ప్రాంక్ అనేది తెలిసిపోయింది మనకి. అయితే ఫోన్ కొంచెం ముందర పెట్టు బ్రో. ప్రాంక్ ఏదిరా ప్రాంక్ గిల్ల పట్టుకొచ్చి అమావాస్య పూట. సో గైస్ ప్రాంక్ అయితే బండి పక్కన ప్రాంక్ అనేది తెలిసిపోయింది మనకి. అయితే ఫోన్ కొంచెం ముందర పెట్టు బ్రో. సో గైస్ ప్రాంక్ అయితే కిరాకని బండి ఆపుకోండి సైడ్. నేను వద్దు కుక్కల్ని ఎగబడితే పా ఇటువే ఉన్నాడు. రావు గడివా ప్రాంక్ అయితే కిరాక్ అయిందన్నమాట. మొన్న కార్తీక్ అంటే చేసినాక సెకండ్ అమాస్ మళ్ళా ఏమన్నా అడ్డు కూడా పోయేటప్పుడు కాలు చేతులు అడుకొని పోరు బ్రో ఇంట్లోకి. అయ్యో ఎందుకన్నా మంచిది పడతాను మనగానే ఉంచుకోవాలి. ఇది చూపెట్టరా. సో గాయ్స్ ప్రాంక్ అయితే కిరా జరిగిందన్నమాట. ఇద్దరు గాను చాలు కానీ తీసినావు. బర్రె తీస్తాడు కాదు. ఆ శ్రీశాంత్ అరే ప్రాంక్ ఎట్లా అయిందిరా?
నాకు వణికినాయి ఎట్లా అయిందిరా నాకు వణికినాయి అరే తీసుకొచ్చి వదిలిపెట్టిండు పోయినోడు పోక Guys. నా దగ్గరికి వచ్చి పోతాళ్ళు నాకేమో గతి పట్టాలి ఎందుకంటే వెనకాల శ్మశానం ఇక్కడ మామూలుగా కాదు. ఇప్పుడు కర్రేలు ఏం బ్రో ఎవరన్నా కలుపుతాం అవుపడేటిగా మామూలుగా అన్నిటి కూడా మామూలు చెప్పకుండా ఊరికి పండేసుకుని మనోళ్ళు మనల్ని అంటారు పగోళ్ళు బ్రో అందరు పగోళ్ళు మనకి ఈడ. ఈ రోజు పెద్ద మామిడి పగోడు, పామాయిండు. పెద్ద పామాయిన కాడేసి. ఇది కాట్రాజు ఇది. పామైండ్ బ్రో తర్వాత నీకు ముంగిటే పెడతా మామిడికి కూడా సో గైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకొన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను షేనర్ బాయ్ సో గైస్ ఈ వీడియో అయితే కొంచెం అటు ఇటు వస్తుంది నాకు తెలిసిన 2 parts వస్తాయి గైస్ ఫస్ట్ ఇయర్ చూడండి సెకండ్ ఇయర్ చూడండి కార్తీక్ అని ఇంత పాము వచ్చింది రేపు ఆ వీడియో ఇద్దాం మెడల్ వేసుకొని డిగ్రీ వాయిద్దాం సో గైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియోస్ వస్తే నీకు పడుతుంది రాత్రి పింజర్ బాయ్ బాయ్. రాత్రి పింజర్ ఉన్నవరా బర్రే. సో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోస్ వస్తే కిరాక్